అమృత ప్రణయ్ జంట మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమసో అందరికీ తెలుసు. ప్రేమించి పెళ్లి చేసుకుని అమృత గర్భం దాల్చిన సమయంలో హాస్పిటల్కి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రణయ్ని అమృత తండ్రి మారుతీరావు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ వ్యవహారంలో పరువు పూర్తిగా కోల్పోయిన అమృత తండ్రి మారుతీరావు అఘాయిత్యం చేసుకున్నాడు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నిలిచిన వ్యక్తికి రీసెంట్ గా ఉరిశిక్ష పడింది. అమృత ఇన్నాళ్ళు సింగిల్ గా తన కొడుకుతో కలిసి జీవితాన్ని గడుపుతూ ఉంది. అయితే నిందితుడికి ఉరిశిక్ష పడిన మరుక్షణం అమృత తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ప్రణయ్ పేరు తొలగించి అమృత వర్షినిగా మార్చిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా ఇలా పేరు ఎందుకు మార్చింది, త్వరలో ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుందా అనే అనుమానం కూడా నెటిజన్స్ లో వ్యక్తమవుతుంది. అలా చేసినందుకు ఈమెపై సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ కూడా పెరిగింది. ఎన్ని రోజులు ఎందుకు ఇలా పేరుని మార్చాల్సి వచ్చిందో చెప్పలేదు, కానీ రీసెంట్ గా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పింది. ముందుగా పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్తూ, కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం పేరుని ఎప్పుడో మార్చాలి, కానీ నేను మార్చలేదు. ఇప్పుడు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మార్చాను. అమృత వర్షిణి అనేది నా నిజమైన పేరు. నా పేరుని నేను పెట్టుకోవడం కూడా తప్పేనా? మీరెందుకు ఏవేవో ఊహించుకుంటే నేనేం చేయలేను. నేను మామూలుగానే పేరు మార్చాను. దాని వెనక ఎలాంటి ఉద్దేశం లేదు. ఇక రెండో పెళ్లి చేసుకోవడంపై స్పందిస్తూ, మనం కోరుకున్న జీవితం దొరకడం మన చేతుల్లో లేదు కదా. నేను ఒక జీవితాన్ని కోరుకున్నాను. దేవుడు నాకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడో మీరే చూస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో నా జీవితం ఎలా ఉంటుందో, ఎలాంటి మలుపులు తీసుకుంటుందో నేను ఇప్పుడే చెప్పలేను. ఏదైనా విశేషం ఉంటే ఖచ్చితంగా నేనే చెప్తాను. ప్రస్తుతానికైతే నాకు అలాంటి ఆలోచన ఏమీ లేదు. నేను చెప్పే వరకు ఏది నమ్మకండి. నేను ఈ రూమర్స్పై స్పందించడం లేదు అంటే అక్కడ అసలు మ్యాటర్ లేదని అర్థం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అమృత యూట్యూబ్లో ఎప్పటి నుండో వ్లాగ్ వీడియోస్ చేస్తూ వస్తుంది. అనేక ఇంటర్వ్యూస్ కూడా చేసింది. ఈ మధ్యకాలంలో కాస్త తగ్గించింది, కానీ ఇక నుండి వరుసగా వ్లాగ్ వీడియోస్ చేస్తాను అని సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.